సో ఫ్రెండ్స్ టాపిక్ ఏంటంటే మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయింది. ఇట్స్ ఎ బిగ్ డే ఆఫ్ అవర్ లైఫ్ అన్నమాట. అవర్ లైఫ్ కాదు, నా లైఫ్. ఈ రోజు నుంచి మాకు యాదవరాజు గారు ఇమ్మడికి అల్లుడండి. అల్లుడా గారెలుండాలా, రల్లుడా బూరెలుండాలా, నీకు గారెలుండాలా. నాకు కావాల్సిన జుట్టుది కూడా వచ్చేసింది. ఈమె పని చెప్తుందంట, ఈయన ఫిక్స్ ఆడపిల్ల అని. Thank you so much for the surprise. Wow. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లారాజ్ 777. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే నా బంగారు డబ్బా అనమాట. ఈ గోల్డెన్ బాక్స్ లో ఏముందో మీకు చూపించబోతున్నా. బంగారం లేదుగా, గోల్డెన్ బాక్స్ లో ఏముంటుంది, బంగారం ఉంటుంది. ఓవర్ యాక్టర్ వచ్చి ఓవర్ యాక్టర్ నువ్వు, అర్థమైందా? డబ్బుంగట కూర్చొని అందంగా ఉన్నా అందంగా ఉండకపోతే ఇలా అంటిలాగా ఉంటాడా? సో ఫ్రెండ్స్ టాపిక్ ఏంటంటే మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయింది. ఇట్స్ ఎ బిగ్ డే ఆఫ్ అవర్ లైఫ్ అన్నమాట. అవర్ లైఫ్ కాదు, నా లైఫ్. అంటే చేసుకునే శ్రీమంతం మోసేది నేను, అంతా నీ లైఫా? అవును బేబీ, నేనే చేసేది నీ శ్రీమంతము. ఫ్రెండ్స్ థర్డ్ సెమిస్టర్ అంటే నీది అని నాకు వచ్చేసింది. థర్డ్ ట్రైమిస్టర్ లా వేడి ఉంటది అనుకున్నా కానీ మరి ఇంత వేడి ఉంటుంది. ఏమైందంటే నేను ఇన్ని రోజులు నేను మతిమరపుని అనుకున్నా, కానీ నాకన్నా పెద్ద మతిమరపు అయింది. కానీ నాకు హ్యాపీగా ఉంది, ఏమైనా చేసినా గుర్తుండదు ఎట్లానే అప్పుడప్పుడు అవుతుంటే. సో ఈ గోల్డ్ బాక్స్లో ఏముంది అంటే నా శ్రీమంతం శారీ. యాక్చువల్లీ నేను అప్పుడే చూపించద్దు అనుకున్నా, బట్ చూపించాల్సి వస్తుంది. ఇది నా శ్రీమంతం శారీ అనమాట. ఐఎమ్ వెరీ మచ్ ఎగ్జైటెడ్ టు వేర్ దిస్. మగం బ్లౌజ్ శారీ ఉంటే సరిపోదు కదా, శ్రీమంతంకి అట్రాక్టివ్గా అనిపించాలంటే ఫస్ట్ కావాల్సింది శారీ. ఏం కావాల్సింది జ్యువెలరీ అనమాట. నీకు ఎప్పుడు 24 గంటలు జ్యువెలరీ అని కోపం పడతావు ఎప్పుడు నువ్వు. ఎందుకు తెలుసా, ఏమన్నా అంటే ఇమ్మడికి వెళ్ళిపోతావు. ఎస్, పుట్టింటెల్ అయినట్టు. పుట్టిల్లే నాకు పెళ్లి నుంచి వాళ్ళే నాకు అన్ని వేస్తారు అనమాట. ఎంగేజ్మెంట్, పెళ్లి, రిసెప్షన్ అంతా. సో చలో ఈ శారీ మనం తీసేసుకొని, ఇప్పుడు నేను ఎక్కువ ట్రావెల్ చేయలేను కాబట్టి నాకు మా ఇంటికి దగ్గరలో ఉన్నది ఏంది, కొండాపూర్ ఎమ్మడి జ్యువెలరీ స్టోర్ అనమాట. ఏఎంబి మాల్ ఆపోజిట్లోనే ఉంటుంది. అడికి వెళ్ళిపోయి మనము అక్కడ యానివర్సరీ ఆఫర్స్ కూడా మస్తున్నాయి. ఈ శారీ వాళ్ళ చేతిలో పెట్టి నాకు దీనికి కంప్లీట్ శ్రీమంతంకి జ్యువెలరీ కావాలని చెప్దాము. తీసుకుంటే తీసుకోగానే నువ్వు 10 రకాలు తీసుకోకపోయి ముందే పైసలు ఉన్నది. ఎందుకు బేబీ, యాంకర్ కూడా ఎప్పుడు అట్లనే అంటది తెలుసా. మీ ఆయన ఒక ఫ్రస్ట్రేషన్తో వస్తాడు అట్లా. ఇది స్పెషల్ డే బేబీ, ఇది నా కోసం కాదు నీ కోసం కాదు, మన బేబీ కోసం రెడీ అవ్వాలి కాబట్టి చాలా అందంగా రెడీ అవ్వాలి. అండ్ నేను రాజుకు కూడా ఇలాంటి కోసం అందంగా రెడీ అయితే బేబీ చూడదు బేబీ, నీకు నువ్వు కనిపించాలి కదా బయటికి. బేబీ చూస్తుంది, ఫొటోస్లో చూస్తుంది వచ్చినాక. సో రాజుకు కూడా నేను ఇదే కాంబినేషన్లో ట్రెడిషనల్గా ఏమైనా తీసుకుందాం అనుకో. వేసుకోవా నువ్వు శ్రీమంతంకి? ఏదే దీనిపైన నేను సేమ్ యాస్టీస్ చీర కట్టుకోవాలా? ఇట్లనే మాట్లాడతాడు. సో నేను రాజు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఏంటంటే చెమటలు పట్టిసిన మోడు యాజ్ ఏ చెమటలు పట్టిసా అని చెప్పిన కదా ఇదే. సో ఈయనకు కూడా అక్కడ బాయ్స్ కలెక్షన్ కూడా ఉంటుంది చాలా. ఎమ్మడి సిల్వర్ జ్యువెలరీ స్టోర్లో. వెళ్ళిపోదాం కొండాపూర్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వెళ్ళిపోయి అక్కడ మా ఇద్దరికి కావాల్సిన శ్రీమంతం జ్యువెలరీ తీసేసుకుంటాం. అక్కడ కలుద్దాం, వచ్చేసేయండి. ఫైనల్గా నా ఫేవరెట్ ప్లేస్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరు చూస్తాం. హాయ్ అందరికి. టీ కాఫీ తీసుకురావాలి. నీకు ఇండైరెక్ట్గా నీకు ఇమ్మని చెప్తున్నావా? యాక్చువల్లీ ఏంటి అంటే నేను కొండాపూర్ స్టోర్ నాకు దగ్గర కాబట్టి నేను ఇక్కడ రావడం జరిగింది. అది ఇక్కడ మనకి యానివర్సరీ ఆఫర్స్ కూడా ఉన్నాయంట కదా. సో ఈరోజు నేను వచ్చిన కారణం ఏంటి అంటే, మా ఆయన ఏం చెప్పినా పట్టించుకోకండి, నాకు దీంట్లో కంప్లీట్ శ్రీమంతం సెట్ చూపియండి. ఇవి దానికి నువ్వు చీర తీసుకోవాల్సిన అవసరం లేదు. చీర తెస్తే కొంచెం క్లారిటీగా అవుతే తెలుస్తుంది, ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఉంటుంది, మనకు ఒక క్లారిటీ కూడా ఉంటుంది. ఏమైనా ప్రతిసారి నేను తీసుకోవచ్చు, నువ్వు వచ్చి ఒక్కదాన్ని రావచ్చు చేసుకోవచ్చు కదా బేబీ. నన్ను ఎందుకు ట్రావెల్ చేస్తే చెప్పు, మధ్యలో కళ్ళు తిరిగి పడిపోతే ర్యాపిడో బుక్ చేసుకోవాలి. మేడం ఉంటుంది ఏరియా ఆమె, అంటే ఒక బిల్కి 10 బిల్లు వేస్తుంది, అందుకని అమ్మేది.
హలో అక్కుంటే నాకు ఇంకా ఈజీ అవుతుంది. ఎందుకట్లా అద్భుతంగా ఇంత మంచిగా నన్ను ఎవరు గుర్తు చేసుకోరేమో. నువ్వు ఎట్లున్నావు? ఇంట్లో కూడా ఆమె ఒక ఆమె ఉంటది. ఇప్పుడు అడిగి పోతే నా జోబ్ అంతా ఖాళీ అయిపోతుంది అని ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. జోబు ఖాళీ చేసినట్ట లేకపోతే నింపినట్ట? నేను బంగారం షాప్ కి వెళ్తే ఖాళీ అయినట్టు సార్, నిండినట్టు. అమ్మో. సో అక్క నాది శ్రీమంతం శారీ ఎట్లుంది ఫస్ట్ చెప్పు. చాలా బాగుంది. చాలా బాగుందా? అంటే కొంచెం గ్రీన్ గా గ్రీన్ ఎక్కువగా ఇస్తారు కదా శ్రీమంతం. ఇది చూపించుకుని తెచ్చుకున్నావా లేకపోతే నగలు తెచ్చుకున్నా? నగలు కొనుక్కుని తెచ్చుకున్నా. నాకు ఇది శ్రీమంతం శారీ అక్క. సో దీనికి నాకు కంప్లీట్ శ్రీమంతం సెట్ కావాలి. అండ్ ఒకటి మైండ్ లో పెట్టుకోండి, దిస్ ఇస్ బిగ్ డే మాకు. సో బిగ్ డే కాబట్టి చాలా మంచిగా కనిపించాలి నేను. సో నువ్వు ప్రతి బిగ్ డే కి అన్ని డిఫరెంట్ వి తీసుకుంటావు కాబట్టి అండ్ ప్రతి బిగ్ డే కి నేను కొండాపూర్ ఎంఐడి స్టోర్ కి వస్తున్నా. అదేంటో నా పెళ్లి అన్ని ఇడైనా అయిపోతున్నాయి అన్నమాట. సో అందుకనే మనం కొత్తగా ఒక న్యూ లాంచ్ చేస్తున్నాం, పగడము. ఓకేనా? సో పగడం కాబట్టి నీ బార్డర్ కి కరెక్ట్ గా సెట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. అవి చూపించేస్తాను నీకు. ఓకే. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో నేను మా ఆయనకు కూడా చూడు ఎంఆర్డీకి వస్తే టీలు కాఫీలు తాగు. ఆయనకి ఫస్ట్ నుంచి ఇవ్వాలమ్మా, తెలుసలేదు నీకు? అదేదో ఇంటికి వచ్చిన అల్లుడు లాగా. అట్లనే ఉంది. సో ఈయనకి మా ఆయనకి ఇదే కాంబినేషన్ లో అవుట్ఫిట్ చేపిస్తున్నా అనమాట. ఓకే. సో బాయ్స్ కి కూడా అడగాలి కదా, నీకు ఇది నచ్చదా నచ్చదు అంటే ఇప్పుడు నేను ఇది వేసుకుంటే నువ్వు వేరే వేసుకుంటావా? వేరే వాళ్ళ శ్రీమంతమా? ఇది నచ్చింది, నీకు నచ్చింది వేసుకున్నప్పుడు నాకు నచ్చింది. అక్క ఆయన చాయిస్, నీకు నచ్చిన చాయిస్ ఒకటే, అది పెళ్లి చేసుకోవడం. ఆ తర్వాత ఏవి మీ చాయిస్లు ఉండవు. అంతేగా అంతేగా. ఇష్టమే ప్రేమించిన తర్వాత ఏంది మన కొండాపూర్ ఎంఆర్డీ స్టోర్ కి వస్తే ఏదో ఒక ఆఫర్ ఉంటది. అవును. సో ఇప్పుడు యాక్చువల్ గా పగడం అని ఇది కొత్తగా లాంచ్ చేస్తున్నాము. ఓకేనా? పగడము ఎంత బాగుంది సారీ పై. సో ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మనం ఏం చేస్తున్నాం అంటే 1 lakh worth rupees మీరు జ్యువెలరీ కొంటే కనుక ఒకసారి మళ్ళీ ఇప్పించండి అక్క. మా ఆయన మంచి వినాలి. ఇది 1 lakh worth జ్యువెలరీ 1,00,000 రూపాయలు పెట్టి జ్యువెలరీ కొంటే ఈ హారం ఫ్రీగా ఇస్తున్నారు. ఇది నా సారీ మీదకి ఈజీగా మ్యాచ్ అయిపోతుంది, కానీ ఇంత సింపుల్ గా కాకుండా అంటే ఆయనకి వేసేయచ్చురా నువ్వు. అవును, కుర్తా పైకి వేసుకోవచ్చు కదా. ఒకసారి వేసుకో బేబీ. ఏదో తేడాగా ఉంది. ఫ్రీ వస్తుంది కదా, ఫ్రీగా వచ్చేది వేసేసుకో. హలో ఇది ఇరుగుతూ ఈయన కూర్చోవాలి. సార్ 1,00,000 బిల్లు కట్టించుకుంటాం సార్. ఒకసారి మా ఆయనకి వేయరా, వాళ్ళు వేస్తారు. అండ్ అలాగే 50,000 worth rupees కొంటే కనుక ఈ హారం ఇస్తున్నారు. ఓకే. అండ్ 25,000 worth rupees కొంటే కనుక ఏదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. ఓకే. సో ప్రతిసారి లాగా ఈసారి కూడా కొత్త లాంచ్ తో ఈసారి నాకు బిల్ కొంచెం ఎక్కువనే అయ్యేటట్టు. అక్కడ చూడు ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో నేను కుర్తా చేపిస్తున్నా కాబట్టి నీకు చాలా బాగుంటది తెలుసా బేబీ. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సో నువ్వు ఇందాక ఏమన్నావు? బిల్లు ఎక్కువ అయ్యేటట్టు ఉంది అన్నావు. సో ఈ హారం ప్రైస్ 14,999 rupees ఓన్లీ. ఇప్పుడు చెప్పు, నీ బిల్ ఎక్కువ అయ్యేటట్టు ఉందా? బడ్జెట్ లోనే వచ్చేసి ఈ హారాలు కూడా అసలు ఎంత తెలియదు. బడ్జెట్ లోనే వస్తుంది. ఇది మ్యాచ్ కూడా అయిపోతుంది. నా శారీ ఇట్లా బార్డర్ వస్తుంది కాబట్టి బాగుంటది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటో చెప్పనా, ఇవన్నీ లైట్ వెయిట్ రా. నీకు ఇప్పుడు లైట్ వెయిటా? అయ్యా చూడండి ఒకసారి పట్టుకో బేబీ. అదేంటక్క ఈసారి పగ్గడం కదా లాంచ్ చేసింది. ఈ పగ్గడం లాంచ్ ఏమో పక్కన పెడితే నా శారీ మ్యాచ్ అవుతుంది. అదే నా శారీ కోసమే మీరు లాంచ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు లోపల కూడా మ్యాచ్ అయిపోతుంది. చూడు లోపల కూడా ఆరెంజ్ ఉంది. ఇప్పుడు ఇలా పెట్టి చూస్తే ఎంత అందంగా ఉందో చూడు అసలు. అండ్ ఇవన్నీ కూడా మనకి పగడాలు ఇచ్చేసి ఆ తర్వాత కుందన్స్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి మొత్తం ఇక్కడ క్రేవింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు కదా. సో ఈ ఆరెంజ్ మ్యాచ్ అయిపోతుంది, గ్రీన్ మ్యాచ్ అయిపోతుంది. సో ఇట్లా పెడితే ఇంకా మనకి తెలిసిపోతుంది అక్క. చూడు ఎంత బాగుంది అసలు. ఆయన అక్కడ చూసుకుంటున్నాడు ఆయన అందాన్ని. కాకపోతే ఈ అందం ప్రోగ్రామ్ మనము జ్యువెలరీ నేను వచ్చిన శ్రీమంతం సెలెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఇది ఎంత అనుకుంటున్నావు? జస్ట్ 49,399 rupees. జస్ట్ కాదు 49,000 ఎక్కువనే.
కానీ ఇది నా అబ్బా జీవితం కానీ నువ్వు అనుకున్నట్టే కానీ నా అలాంటి పేదల్ని డబ్బులతో తొక్కి బేబీ నువ్వు 49,000 చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు ఆ హారాలు చూపించమంటారా నాకు? చెప్పండి, ఇది తీసుకుంటారా? అక్కడికి ఇది డిఫరెంట్ గా ఉంది కదా బేబీ, పగడం చాలా బాగుంది కలెక్షన్. ఇది ఒకసారి ఇవ్వరక్క. ఇది మనము జెంట్స్ కూడా వేసుకోవచ్చు కదా. ఎస్, ఇలాంటిదే ఇంకో హారం కూడా ఉంది. ఆ ఇంకో హారం అందించండి. అబ్బా కుట్టించిన తర్వాత ఇది ఏపీక నాకు. ఇది చూస్తే నేను ఎంత వెయిట్ ఉందో అనుకున్నా, కానీ అసలు వెయిటే లేదు, అస్సలు లేదు. ఇట్లాంటి నువ్వు కూడా వేసుకోవచ్చు తెలుసా బేబీ. కుర్తా పైజామా మీదకి బాగుంటది. ఇదొకటి. వావ్, ఎంత ఇది వెయిట్? ఇది ప్రైస్ 67,299 రూపీస్ అంతే. చాలా బాగుంది. రెండు కొనేసి నాకు మరి. రెండెందుకు మీకు? ఆయన చేసుకుంటాడు శ్రీమంతం. అదే శ్రీమంతం స్పెషల్. కుర్చీలో నాకు కావాల్సిన జుట్టుది కూడా వచ్చేసింది. మరి హలో, అది జుట్టుకి ఇట్లా హ్యాంగ్ చేసుకుంటారు. పూల జడ వేసుకొని. నాకైతే ఇట్లా కొంచెం కూల్ అయిపోతుంది. ఆవిడకి జడ మాత్రమే లేదు, మీకు జడ లోపల ఉన్నది లేదు అనుకుంటాను ఇప్పుడు. అయిందా? బాగైందా? అమ్మో, కొట్టేస్తాడు అల్లుడు కదా. ఇమ్మడికి అల్లుడు ఈయన ఇంకా ఫిక్స్. ఈ రోజు నుంచి మాకు యాదవరాజు గారు ఇమ్మడికి అల్లుడు అండి. అల్లుడా గారెలుండాలా, రల్లుడా బూరెలుండాలా, నీకు గారెలుండాలా. ఆరే రాజు, మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి, అంతేగా? నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. నవ్వుకోండి. సో వడ్డానం కూడా నువ్వు చూస్తే ఇంత బ్యూటిఫుల్ గా లైట్ వెయిట్ లో వచ్చింది. 21,599. అంతేనా? నీకేంది బేబీ అంతేనా అనిపిస్తాయి? నేను ఫస్ట్ టైం ఒప్పుకుంటున్నా బేబీ, శ్రీమంతం కాబట్టి ఓన్లీ నేనే ఇప్పిస్తా. ఇప్పుడు ఎంత ఖర్చు అయినా పర్లేదు, నేను ఇప్పిస్తాను. ఎందుకు ఈ రేట్లన్నీ బేబీ కోసం, నా కోసం కాదు. రేట్లు తక్కువ ఎందుకంటే అమ్మో, మా ఆయన ఇంత మారిపోయాడు. కొండాపూర్ ఎంఐడి స్టోర్ కి రాని మా ఆయన మారిపోయాడు. అండ్ ఇంకొకటి తెలుసా బేబీ, నువ్వు వెళ్తే మాల్కి వెళ్ళు. నాకు శారీ ఉంది కదా, ఏఎంబి ఆపోజిట్ లోనే కదా మన ఎంఐడి. నువ్వు మాల్కి వెళ్ళు బేబీ, నేను షాప్ చేసుకుంటా అంటే వద్దొద్దు, నేను కూడా వస్తాను ఫర్ ద ఫస్ట్ టైం. ఆయన కూడా వచ్చి ప్రతిసారి బలవంతంగా తీసుకొచ్చిన, ఈసారి ఇట్లా బలవంతంగా తీసుకొచ్చిన కాబట్టి వచ్చిన డిస్కస్ అంటే డిసైడ్ అయినా తక్కువలో వస్తున్నాయి కాబట్టి ఒక డిప్పిజం ఒకటి 20,000. ఏం మాట్లాడుతున్నారు సార్? తక్కువ కాస్ట్ లో చాలా. సార్ మీకు ఒకటి తెలుసా, 5th month తర్వాత బేబీ అన్ని మాటలు వింటదంట. ఎస్. సో మీరు మాట్లాడేవన్నీ వింటున్నారు అక్కడ. ఇప్పుడు ఇది ఈమె పని చెప్తుందంట, ఈయన ఫిక్స్ ఆడపిల్ల అని. సో ఇంత గ్రాండ్ ఇయర్ది అంటే చూడడానికి చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. మనం ఒక్కసారి కొని పెట్టేసుకుంటే లైఫ్ టైం మంచి వేసుకోవచ్చు. అండ్ మనకి 55% వాల్యూ బ్యాక్ కూడా ఉంది కదా, అది కూడా ఉంది. ఏంటో ఈరోజు అన్ని ఈయన ట్రైల్ చేస్తున్నాడు. ఏంట్రా ఇది? సారీ పైకి చాలా బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్ గోస్ విత్ దిస్ గ్రీన్ బార్డర్. చాలా అంటే చాలా బాగుంటది. మనకి గోల్డ్ యూజ్ చేయడం వల్ల. ఇది ఎంత అక్క? ఇది కూడా అక్కడ ప్రైసింగ్ ఉంటుంది చూడరా. ఇది కూడా చాలా బాగుంది. 35,599 రూపీస్. ఇలా పెట్టుకుంటారు కదా, అట్లా ఇది మీదకి పెట్టారు బేబీ. అలా నాకు తెలుసు, సైజ్ చేసి అట్లా పెడతారు. అండ్ అలాగే ఆ జుమ్కిల్ బాక్స్ ఇవ్వండి ఇటు. అంతేనా? అంతే అంతే. బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, అసలు నీకు ఎన్ని కావాలంటే నేను అసలు మీకు వస్తున్నాను కూడా చెప్పలేదు. మీరు ఎంత నా శారీ కాంబినేషన్ ఎట్లా పెట్టిర్రు? పగడం నీకోసం వచ్చినట్టుంది ఈ యానివర్సరీ సెలబ్రేషన్. పగడం ఇస్ ఫర్ మై శ్రీమంతం అనుకుంటా నాకు తెలిసి. నాకు ఇప్పుడు ఒక్క నిమిషం అక్క, నువ్వు ఏ కమ్మైనా ముట్టు ఒక్కసారి. నీకు ఏ కమ్మ నచ్చిందో చూడు, ఏ కమ్మైనా ముట్టుకో. ఇది ఓకే. స్పెషల్ ఏంటి? 7,499 రూపీస్. అంతేనా? అంతేనా బేబీ? మనం 1 lakh చేస్తే అది వస్తుంది కదా గిఫ్ట్. నువ్వు కుర్తా పైసకి వేసుకోవచ్చు. ఓ ఇది ఇది నా గురించి అని చెప్పి మీరు 1 lakh షాపింగ్ చేస్తున్నావు.
సార్ 1 lakh లోపు అయిపోతుంది సార్. ఏ తీయండి అమ్మా, రథ తీయండి అమ్మా, రియా తీయండి అమ్మా. 1,00,000 రూపాయలు ఇంత చిన్న నెక్లెస్ వచ్చుద్ది, అప్పుడు అర్థమవుతుంది సార్కి. ఒక నిమిషం తీయండి. నాకు ఇంట్రెస్ట్, నాకు చోకర్ కావాలి. ఇందులో చోకర్ బాగుంది. చోకర్స్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర. జడకుచ్చులు ఉన్నాయి, పెండెంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఈ చోకర్ నేను దీనికి మ్యాచ్ చేయొచ్చు అనుకుంటా. చేయొచ్చు. ఇదిగో ఇప్పుడు నేను వేసుకుంది కూడా మన కలెక్షన్ అన్నమాట. సో అందుకే నేను చిన్నగా చోకర్ వేసుకొని ఇది లాంగ్ హారం వేసుకున్నాను. ఆ లాంగ్ హారం వేసుకోవడం వల్ల చూడు మనకి ఇది పాతకాలంలో ఇవి బాగా వేసేవాళ్ళు ఇలాంటివి బిల్లలు. సో అదొకటి వచ్చింది. తీసుకుందామా? మా ఆయనకి ఏది నచ్చితే నేను తీసుకుంటానండి. బికాస్ ఐ గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు మై హస్బెండ్. దాన్ని ఇస్తారు అది నచ్చిందంటారా? సరే, దానికి 1,00,000 రూపాయలు నువ్వు కొనుక్కోవాలి. 1 lakh ఫ్రీ సరే, ఇది ఫ్రీ ఇచ్చేసేయండి. 1 lakh ఆవిడ తీసుకుని వెళ్తారు, మీరు కార్డు ఇచ్చేసేయండి. మేము ఎంత గిక్కాలో అంత గిక్కుంటాం. ఇది పాతకాల బ్యాంగిల్ లా కదా. అవును, పగడం అంటేనే మనకు అప్పట్లో నుంచి వచ్చేవి. మన అమ్మమ్మల దగ్గర చూసుంటే ఇలాంటి బ్యాంగిల్స్ ఖచ్చితంగా ఉండేవి చూడు. అవునవును. సో పగడం అనేది హెల్త్ కూడా చాలా మంచిది అని అంటారు పగడం వేసుకుంటే. సో ఈ యానివర్సరీకి మన కొండాపూర్ ఎంఆర్డి స్టోర్ లో పగడం అన్నమాట. అదేంటో నేను అన్ని లాంచ్ కి వస్తా. ఏదో ఒక మా లాంచ్ తో పాటు మీ లాంచ్లు కూడా జరుగుతున్నాయి ఇక్కడ. అదే ఈ ఒకేషన్స్ లోనే నాకు ఇక్కడ ఏదో ఒక ఆఫర్స్ ఉంటున్నాయి, ఏదో ఒక లాంచ్లు ఉంటున్నాయి. అది నాకు మంచిగా అనిపిస్తుంది. అది అదృష్టం. అది మీకు మా అదృష్టం కలిసి వస్తుంది, మాకు మీ అదృష్టం కలిసి వస్తుంది. సో ఇప్పుడు నాకు ఇది సెట్ అయిపోయింది, జడది సెట్ అయిపోయింది, వడ్డానం సెట్ అయిపోయింది. వాట్ ఎల్స్ అక్క? ఇంకా శ్రీమంతంలో ఏముంటాయి? మనము ఇవి చంపస్వరాలు వేసుకోవాలనుకుంటే కనుక చంపస్వరాలు కూడా వేసుకోవచ్చు. నువ్వు ఆప్షన్ బ్యాంగిల్స్ కూడా సెట్. నాకు ఇట్లాంటివి మా ఆయనకి ఇవి నచ్చినాయి కాబట్టి, ఎట్లాగో శ్రీమంతంలో మళ్ళీ మట్టి గాజులు వేస్తారు కాబట్టి ఇది మ్యాచింగ్ అవుతుంది. సో ఐల్ గో విత్ దిస్ బ్యాంగిల్. ఇంకో హారం ఏంటంటే ఇలా అన్నమాట, కొంచెం మనకి ఇలా నేను వేసుకున్నట్టుగా బిల్లల్లో వచ్చినట్టుగా ఇక్కడ కూడా ఉన్నాయి చూడు. సో ఇదొక హారం అన్నమాట, రామ్ పరివార్ లాగా వచ్చి ఉంటుంది. ట్రెడిషనల్ లుక్ ప్లస్ మనకి ఏమంటారు పగడలు, పూసలు. సో కుందన్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఇదొక హారము. దీని ప్రైసింగ్ కూడా అసలు చాలా లిమిటెడ్ గానే ఉండబోతుంది. నాకు వీళ్ళు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో పెడతారు ఏది లాంచ్ చేసినా మన కొండాపూర్. ఈసారి అయితే నేనే షాక్ అయ్యి ఉన్నాను. నేనే కూర్చొని ఇదిగో నేనే అలంకరించుకున్నాను ఫస్ట్ టైం. నాకు అంత నచ్చింది ఇది జ్యువెలరీ. ఫస్ట్ టైం రాజుగారు కూడా అంటే అది పైనది బాగా నచ్చింది అక్క, ఇది కదా. ఎస్. సో మనకి కొంచెం యాంటిక్ గోల్డ్ ఎక్కువ యూజ్ చేశారు. నీకు కింద నచ్చినా ఓకే, 2 తీసుకుందాం. అది ఇవన్నీ ఇప్పుడు ఏంటి డిస్కౌంట్ చేయాలి, ఐటమ్స్ కట్ చేయాలి అని. బట్ నో వే, శ్రీమంతకి పర్ఫెక్ట్ గా రెడీ అవ్వాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ లో ఇంత రెడీ నేను చాలాసేపు కూర్చోలేదు. ఇట్లాంటి లైట్ వెయిట్ వేసుకుంటే ఐ ఫీల్ రిలాక్స్డ్. అది ఈ శ్రీమంతమనే కదా, పెళ్లికైనా మనం హెవీ జ్యువెలరీ వేసుకొని కూర్చోలేము ఎక్కువసేపు. సో వెడ్డింగ్ కలెక్షన్ అయినా శ్రీమంతం కలెక్షన్ అయినా చాలా బాగుంటుంది ఎంఆర్డీలో. ఇంకా కొండాపూర్ నాకు చాలా దగ్గర, నాకు అందుకే జల్దీ వచ్చేసిన. అక్క ఇది కూడా పగడమే కదా? అవును, ఇదంతా కూడా పగడం లాంచ్ అన్నమాట. ఇది ఏంటిది? ఇది పెండెంట్. ఇప్పుడు ఈ పెండెంట్ కూడా నేను రాజుకి సెట్ చేయొచ్చు. సో పెండెంట్స్ అన్ని కూడా అక్కడ మధ్యలో నువ్వు చూస్తే మధ్యలో ఆ కౌంటర్ మొత్తం పగడమే అన్నమాట. సో అవన్నీ పెండెంట్స్. ఓకే, ఇవన్నీ కూడా ఇఫ్ యు సీ అవన్నీ కూడా పగడమే అన్నమాట. ఇదిగో ఇది ఎంత బాగుంది కదా ఆ హారం కదా, చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఆ కలర్ అనేది, ఆ గోల్డ్ ఫినిషింగ్ అనేది మనకి కొంచెం రోజ్ రోజ్ గోల్డ్ ఇచ్చి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దీని ప్రైసింగ్ తక్కువలో వస్తున్నాయి అన్నమాట అంతేనా? ఇది కొంచెం బరువు ఈ సారీ ఫ్రెండ్స్. మరి అంత బరువు ఏం లేదు, ఇది ఇట్లా ఈజీగా ఏం లేదా అంత బరువు. అంటే మిగిలిన వాటికన్నా కొంచెం అనిపించేటట్టు. ఇప్పుడు ఇదే గోల్డ్ లో తీసుకుంటే ఎంత అవుతుంది కాస్ట్? ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటది. 1 lakh 2 lakhs ఉంటుంది. గెస్ చేయి బేబీ. 2 lakhs.
1,48,288. నువ్వు 2 అన్నో 1 lakh లో వచ్చేస్తుంది. హెవీ ఉంది కదా, ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకున్నా కానీ హెవీలో ఇట్లా కాస్ట్ తక్కువ మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లో వస్తుంది. ఫ్రెండ్స్ ఈసారి మన కొండాపూర్ ఎంఆర్డి జ్యువెలరీ స్టోర్లో పగడం లాంచ్ అయిందనమాట, యానివర్సరీ స్పెషల్. సో జల్దీ వచ్చేయండి. ప్రైజెస్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి, మనకు ఆఫర్స్ కూడా ఉన్నాయి, గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. సో ప్లీజ్ డూ కమ్. అన్ని దొరికిపోతున్నాయి, నాకైతే దొరికిపోయినాయి. అదిగో మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి తీస్తున్నాడు ఆయన. ఈయనకి నచ్చింది యాక్చువల్లీ పగడం కలెక్షన్, నాకు నచ్చింది బికాస్ ఆయన ఎప్పుడు అట్లా తీసి చూడాడు. బాగున్నాయి పగడం కలెక్షన్ చూడటం కాదు, ఈసారి వేసుకొని చూస్తున్నారు ఆయన. అది డిజైన్స్ బాగున్నాయి. ఎస్. సో అలా వేరే డిజైన్స్ కూడా కొన్ని చూసేసుకో నీకు నచ్చితే. ఇక్కడ చూస్తే నువ్వు జుమ్కీస్, అక్కడ నేను సగమే చూపించాను, ఇక్కడ అంతా కలెక్షన్ చూడు. అక్కడ నుంచి కింద పగడము, మధ్యలో మళ్ళీ మనకి రతారియా కలెక్షన్స్, మళ్ళీ పైన మనకి ఇంకో కలెక్షన్. సో ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ పెట్టామన్నమాట. సో స్పెషల్ గా పగడంలో ఈసారి ఏంటంటే మీడియం సైజ్ తీసుకోవడం జరిగింది మనం. ఇదిగో ఇక్కడ ఇది కూడా ఉంది నీకు పాపిడి బిల్ల. అవును, నేను పాపిడి బిల్ల ఎట్లా మర్చిపోయినా. సో పాపిడి బిల్ల కూడా ఉందన్నమాట మనకు, చిన్నది క్యూట్ గా. నువ్వు సెలెక్ట్ చేసుకున్న దానిపైన ఇప్పుడు మెల్లిగా మనం చూద్దాము పాపిడి బిల్ల ఏది పెడితే బాగుంటుందని. ఇది క్యూట్ గా ఉంటుంది నీకు. అవును, ఇది ఇదేనా అదైనా బాగుంటుంది. ఇది బాగుంది బేబీ, ఇది స్టోన్స్ వచ్చి బాగుందిరా. అదిగో అక్కడ అద్దం ఉంది. ఏది ఇది సెలెక్ట్ చేసినావా? ఏంది బేబీ సెట్ మొత్తంలో సెలెక్ట్ చేసిన అంతే, పట్టుకుంటే పట్టు చీర అన్నట్టు పట్టుకుంటే సెలెక్ట్ చేసినట్టు. సెట్ మొత్తంలో పాపడి బిల్ల ఒకటి తక్కువైంది, తీసేసుకో. ఇది నా శారీ పైన పెట్టారా? సో ఇవి కూడా మళ్ళీ మనకి రతారియాలో కొత్త కొత్త కలర్స్ అండ్ కలెక్షన్స్ వచ్చాయి చూడు. సో బై ఎనీ ఛాన్స్ నువ్వు ఇంకా వేరే శారీ వేసుకుంటున్నావు ఆ రోజు అంటే కనుక ఇందులో నుంచి నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది రతా అండ్ రియా కలెక్షన్ కదక్క, ఇది కూడా బాగుంది. బ్యాంగిల్స్ కూడా వాటి పైకి కదా చాలా బాగున్నాయి. ఇప్పుడు నాకు ఓన్లీ బ్యాలెన్స్ ఫింగర్ రింగ్ అక్క, సెట్ అయిపోతే డన్, వీ క్యాన్ గో ఫర్ బిల్లింగ్. డన్. కాకపోతే ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది నీకు. నా సర్ప్రైజ్ ఏంటో నువ్వు అక్కడ కూర్చుంటే చెప్తాం. నాకు సర్ప్రైజ్ అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే సర్ప్రైజెస్ అంతే. ఓహో ఇది భలే ఉంది అబ్బా. ఎమ్మడి ఈజ్ మై మదర్ హోమ్. నువ్వు అల్లుడివి, నీకు చాయ్ ఇచ్చుడే ఎక్కువ అన్నాడు. నీకు సర్ప్రైజ్ ఇంకో నెల 2 నెలల్లో వచ్చేయబోతుంది ఆ సర్ప్రైజ్. ఎస్. సో వెళ్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సర్ప్రైజ్. వావ్, మూతిచోరి మోతిచూర్లు. మంచి పన్నంటి బిడ్డను తీసుకురా, మళ్ళీ ఎమ్మడికి తొందరగా వచ్చేసేయి పాపతో పాటు. థ్యాంక్ యూ. ఎమ్మడి జ్యువెలరీ అల్లుడు మా ఆయన. అవును, మేము ఇప్పుడే ఫిక్స్ అయ్యాము. తనకు ఆకలేస్తుంది చూడు, టక్క టక్క తినేస్తుంది. ఎస్, ఏం పర్లేదు, తినివ్వాలి సార్. అదే అవును సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఈ సర్ప్రైజ్ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఉత్తి చేతులతో పంపారు కదా, సో అందుకే నాకు చీర పెట్టి గాజులు స్వీట్స్ పెట్టి పంపుతారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇచ్చేస్తారా, మీరే పంపుతారా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదక్క. థ్యాంక్ యూ సో మచ్. అంటే నన్ను ఒక ఫ్యామిలీలో ట్రీట్ చేసిరు కాబట్టి నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నన్ను ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేసిరు కాబట్టి ఇంత మంచి సర్ప్రైజ్ నాకు ఇచ్చిర్రు. సో నేను మళ్ళీ చెప్తున్నా, కొండాపూర్ ఎమ్మడి జ్యువెలరీ స్టోర్లో మంచి పగడం. ఓకే నెక్స్ట్ నీకు సో నేను మళ్ళీ చెప్తున్నా, ఎంఆర్డి కొండాపూర్ స్టోర్లో పగడం లాంచ్ అయిందనమాట. నాకైతే చాలా కలిసి వచ్చింది, బికాస్ నా శారీ కలర్ పగడంకి చాలా మంచిగా సెట్ అయిపోయింది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. మీరు కూడా తప్పకుండా, మీరు చూసారు కదా నన్ను వచ్చి కూర్చున్న అన్ని అక్క వన్ స్టాప్ ఫర్ ఆల్ డెస్టినీ అన్నిటికీ అన్నట్టు అన్నీ నాకు ఇచ్చేసింది అనమాట. సో మీకు ఎలాంటి ఒకేషన్స్ ఉన్న వెడ్డింగ్ ఏదైనా కూడా తప్పకుండా రండి కొండాపూర్ ఎంఆర్డి జ్యువెలరీ స్టోర్కి. ఎంత మంచి కలెక్షన్ రండి, కాకపోతే ఒకరు రండి, మొగన్ తీసుకురాకురు ప్లీజ్. నీకు వస్తుంది కదా గిఫ్ట్, ఇంకేం కావాలి? ఆయన కావాల్సిన ఆహారం కదా మీకు. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టెల్లా రాజ్ 777 అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కొండాపూర్ ఎంఆర్డి జ్యువెలరీ స్టోర్ యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్నీ ఉన్నాయి. తప్పకుండా వీడియో కాలింగ్ ఆప్షన్ కూడా ఉంది, తప్పకుండా విజిట్ చేయండి. ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.